సో ఇక్కడ మనం ముందు బ్రాకెట్ చేయాలి కాబట్టి 9 స్క్వేర్ మైనస్ 8 డివిజన్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 4 ఇంటూ 10. సో 9 స్క్వేర్ మైనస్ 8 డివిజన్ 4 ప్లస్ 4 అంటే 8 ఇంటూ 10. సో ఇక్కడ 8కి క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. సో 9 స్క్వేర్ అంటే 81 మైనస్ 1 ఇంటూ 10. సో మల్టిప్లై చేస్తే 81 మైనస్ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 71 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ బ్రాకెట్ చేస్తే 6 డివిజన్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 3 మైనస్ 4 బ్రాకెట్ క్లోజ్ చేస్తే ఇంటూ 8 ప్లస్ 9 అంటే 17 అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి 6 డివిజన్ 4 ప్లస్ 3 అంటే 7 మైనస్ 4 ఇంటూ 17. సో ఇప్పుడు మైనస్ చేస్తే 7 మైనస్ 4 3 వస్తుంది. సో ఇంటూ 17. సో డివిజన్ చేస్తే 3 1s 3 2s. సో 2 ఇంటూ 17 2s 34 ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. 5 మైనస్ 3 అంటే 2 స్క్వేర్ ఇంటూ 10 డివిజన్ 4 ప్లస్ 9 స్క్వేర్ అంటే 81. సో 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 10 బై 4 ప్లస్ 81. సో 4 1s 4 1s. సో రిమైనింగ్ 10 ప్లస్ 81 దట్ ఈజ్ ఈక్వల్ 91 అనేది ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. 7 ప్లస్ 3 ఇంటూ 8 డివిజన్ 10 మైనస్ 2 క్యూబ్ అంటే 10 మైనస్ 8 డివిజన్ 4. 7 ప్లస్ 3 ఇంటూ 8 డివిజన్ 10 మైనస్ 8 అంటే 2 డివిజన్ 4. సో 7 ప్లస్ 3 ఇంటూ 8 బై 2 ఇంటూ 4 టేబుల్తో 4 1s 4 2s. సో 2 క్యాన్సిల్ అయిపోతే 7 ప్లస్ 3. సో 7 ప్లస్ 3 అంటే 10 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 8 మైనస్ 6 క్యూబ్ అంటే 2 క్యూబ్ ఇంటూ 3 డివిజన్ 2 ప్లస్ 9 స్క్వేర్. సో 2 క్యూబ్ అంటే 8 ఇంటూ 3 డివిజన్ 2 ప్లస్ 81. సో 8 3s 24 డివిజన్ 2 ప్లస్ 81. సో 2 1s 2 2s. సో 12 ప్లస్ 81s. 12 ప్లస్ 81 అంటే మనకి ఆన్సర్ 93. సో నెక్స్ట్ క్వశ్చన్. 10 డివిజన్ 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 2 క్యూబ్ అంటే 8 ప్లస్ 4 బ్రాకెట్ క్లోజ్ ఇంటూ 7. సో 10 డివిజన్ 9 ప్లస్ 4 అంటే 13 మైనస్ 8. సో ఇంటూ 7. సో 10 డివిజన్ 13 మైనస్ 8 చేసుకున్నట్లయితే మనకి 5 వస్తుంది. ఇంటూ 7 5 1s 5 2s. సో 2 ఇంటూ 7 అంటే 14 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 7 డివిజన్ 10 ప్లస్ 3 అంటే 13 మైనస్ 6 బ్రాకెట్ క్లోజ్ ఇంటూ 9 స్క్వేర్ అంటే 81 ప్లస్ 8. సో ఇప్పుడు 7 డివిజన్ 13 మైనస్ 7 అంటే 7 ఇంటూ 81 ప్లస్ 8 అంటే 89. సో డివిజన్ ఫస్ట్ చేస్తే 1 ఇంటూ 89 అంటే 89 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో 2 క్యూబ్ అంటే 8 మైనస్ 6 ఇంటూ 4 ప్లస్ 9 అంటే 13 డివిజన్ 8 ప్లస్ 5 అంటే 13. సో 8 మైనస్ 6 ఇంటూ 13 డివిజన్ చేసుకున్నట్లయితే మనకి 1 అనేది వస్తుంది కాబట్టి 8 మైనస్ 6 దట్ ఈజ్ ఈక్వల్ 2 ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. 10 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25. సో బ్రాకెట్ క్లోజ్ ఇంటూ 9 మైనస్ 3 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే ఏంటి 9. సో 9 మైనస్ 9. సో 9 మైనస్ 9 బ్రాకెట్ క్లోజ్ డివిజన్ 2. సో ఇప్పుడు 9 క్యాన్సిల్ చేస్తే 1 అనేది వస్తుంది. మైనస్ కాబట్టి 0 వస్తుంది ఇక్కడ. సో అప్పుడు ఏమవుతుంది 10 ప్లస్ 25 అంటే 35 ఇంటూ 0 డివిజన్ 2. సో డివిజన్ చేసుకున్నట్లయితే మనకి 0తో ఏం చేసినా 0 అనేది వస్తుంది కాబట్టి 0 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 6 స్క్వేర్ అంటే 36 డివిజన్ 8 ప్లస్ 4 అంటే 12 మైనస్ 2 క్యూబ్ అంటే 8 ఇంటూ 7. సో 36 డివిజన్ 12 మైనస్ 8 అంటే 4 ఇంటూ 7. డివిజన్ చేస్తే 4 1s 4 9s. సో 9 ఇంటూ 7 దట్ ఈజ్ ఈక్వల్ 63 ఈజ్ ద ఆన్సర్. థ్యాంక్ యూ అండి.